హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా వచ్చి అఫీషియల్. ఈ వ్లాగ్ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఈ వ్లాగ్ ఏంటియో. సో ఈరోజు అయితే మక్క గ్యారెలు చేయబోతున్నాం అనమాట. ప్లీజ్ అందరైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ ఒక లైక్ మాత్రం ఎవరైతే ఇవ్వట్లేరు. ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి, అసలు స్కిప్ చేయకండి. మా నాని చూడండి ఎట్లా ఆడుతుండో కాన్స్తోని. సో ఈరోజు అయితే మక్క గ్యారెలు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఈరోజే ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకి ముందుకి 4-5 టైమ్స్ చేసుకున్నాం. నేను వచ్చినప్పటి నుంచి అయితే నాకు తెలిసి ఒక 5 టైమ్స్ ఏమో తినే ఉంటా కావచ్చు. అసలు ఫుల్గా తింటున్నా, వీక్లీకి 1 or 2 అట్లా తింటున్నా అనమాట. సో నాకు ఇవి మక్కకి గ్యారెలు ఎట్లా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే నేనైతే చెప్తాను అనమాట. నాకైతే ఇక అంకుల్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయితే ఇచ్చిండు అనమాట. సో ఉజ్జి గ్యారెలు చేసుకో అనేసి మార్నింగే తెచ్చిచ్చిండు. ఎంతైనా నాకైతే మక్క గ్యారెలు ఎంత తిన్నా బోరింగ్ అన్న ఫీలే అనిపించదు అసలు. సో నాని ప్లీజ్ నాని కొంచెం అవి ఒలిసి ఇయ్యరాదు అనేసి అంటే, సరే ఉజ్జి ఒలిసి ఇస్తా అనేసి ఇక్కడ లవ్ యూ అని చెప్తుండ అనమాట. సో ఒలిసి ఇస్తా ఉజ్జి అంటే, సరే నాని ఒలిసి చూడు ఎట్లా చేస్తున్నారో. ఏవో ఇట్లా మధ్యలో ఇట్లా కామెడీగా చేస్తుండ అనమాట. ఇక ఒలిసి అంటే సరే అనేసి ఇంకా అన్నీ ముందు పెట్టుకొని మంచిగా ఒలుస్తా అంటే నేను కూడా వీడియో తీద్దాం, మీకు కూడా చూపిద్దాం అనేసి అయితే వీడియో అయితే తీసిన అనమాట. సో మధ్యలో ఇట్లా మా నాన్న తీట చేస్తాడు అనమాట. వాయిస్ ఇద్దాం అనుకున్నాం కానీ తెలుసుగా ఇంకా మా ఇంటి దగ్గర బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను వాయిస్ అన్మ్యూట్ చేసేసిన అనమాట. సో ఇవి మక్క గ్యారెలు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది అంత పెద్ద వింత ఏం కాదు. అండ్ చాలామందికి కూడా ఇష్టమే ఉంటుంది, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది మక్క గ్యారెలు. అండ్ నాకు హాట్ కన్నా ఎక్కువ స్వీట్ బెల్లం వేసి చేసుకొని తినేట్టు చాలా ఇష్టం అనమాట. ఎందుకో నాకు కారం ఉంటే అంత ఘనంగా టేస్ట్ అనిపించదు. అండ్ కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది, అండ్ కొంతమందికి హాట్ అంటే ఇష్టం ఉంటుంది. సో నాకైతే స్వీట్ అయితే ఇష్టం అనమాట. సో బెల్లం వేసి చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఈ గ్యారెలు, ఎందుకంటే మనకు ఆ పిండి మంచిగా మిక్సీ చేసేసుకున్నాక దాంట్లో బెల్లం వేస్తే మొత్తం లూజ్ అవుతుంది. మంచిగా అవి వేయడానికి అంత పట్టు ఉండదు అనమాట. మిర్చి వేసి చేస్తేనేమో మంచిగా గట్టిగా ఉంటుంది, మంచిగా ఏ షేప్ అంటే ఆ షేప్ వేసుకోవచ్చు. సో నేనైతే ఏ షేప్ వచ్చినా మనకి పోయేది కడుపులోకి అనేసి నేనైతే బెల్లమే వేసి ఎట్నో అట్లయితే చేసేస్తా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎంత తిన్నా కూడా బోరింగ్ అన్న ఫీలింగ్ అస్సలు అనిపించదు. మీకు ఇష్టమా మక్క గ్యారెలు అంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇవి ఉడకబెట్టుకొని తింటే అట్లా అయితే అస్సలు నచ్చదు నాకు. ఓన్లీ గ్యారెలు చేసుకొని తినడమే ఇష్టం. అండ్ సిటీస్లో అంత ఘనంగా ఇవి దొరకవు ఫ్రెష్గా, ఏమైనా ఇంకా స్వీట్ కార్న్సే దొరుకుతాయి. అవి కూడా చాలా రేర్ అనమాట. మనకి ఇప్పుడు మంచిగా చాలా ఇప్పుడు మొక్కజొన్నలు ఇప్పుడు బాగా వేసిలు కదా చైన్లలో. సో వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తూ ఉంటారు కదా. సో ఇలా ఇచ్చినప్పుడు మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి సీజన్ అయిపోయినాక తినాలనిపిస్తే అప్పుడు దొరకవు కదా. సో దొరికినప్పుడే ఏదైనా తినేసేయాలి, అంతే కదా. కామెంట్ చేయండి. సో మీరు తిన్నారా ఇంతవరకు? తిని ఉంటే కామెంట్ చేయండి. సో ఇక పాపం మా నాని అయితే ఒలుస్తుండనమాట. అంతా నానినే ఒలిసిండా అక్క, మీరేం హెల్ప్ చేయలేరా అనేసి అనుకోకండి. నేను కూడా ఒలిసిన కొన్ని, ఎందుకంటే నేనే కదా వీడియో తీసేది. సో నేను ఒలిసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అనేసి సో నేనైతే వీడియో అయితే తీసిన అనమాట. అండ్ కొంచెం ఒలుసుకుంటూ నాతో ముచ్చట్లు పెడుతుండు. ఏంటి జీ ఇదంతా చేతులు నొస్తానే రాదు అనేసి అంటే, కొద్దిసేపు తీసా నాని కొంచెం అనేసి అంటే, చూడండి చాక్తో తీస్తుండు ఈజీగా వస్తుందని. ఇదేంటంటే పాలక్ అంకుల్ చేయితో తీసే కొంచెమేమో దానికే ఉండిపోతుంది, కొంచెమేమో వస్తుంది అనమాట, అంత నీట్గా రాదు. సో చాక్తో అయితే మంచిగా నీట్గా వస్తుంది కదా. సో అలా అయితే మా నాన్న అయితే తీస్తుండు. అయినా ఇట్లా కొంచెం హెల్ప్ చేస్తానే కదా మనకు కూడా ఇంట్లో ఆడవాళ్ళకి చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్లా చేస్తే ఇంక ఇదే కాదు ఏదైనా చేయాలనిపిస్తుంది. అంతా మనమే చేసుకోవాలంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా ఒకరు చేసి పెడితే బాగుంటుంది మనకి తినాలని, అంతే ఉంటుంది కదా. సో మనకి తినాలి అంటే చేయాలి, తప్పదు. ఇది ఏం లేదు అంతగనంగా. ఇవి మంచిగా ఒలుసుకొని నేనైతే బెల్లం గ్యారెలు అనేసి చెప్పిన కదా, మొత్తం బెల్లమే వేసి చేయను. దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా వేస్తా, కొంచెం స్వీట్ కొంచెం హాట్ రెండు మిక్సింగ్తో చేస్తా.
ఇలా కూడా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎట్లా చేస్తా అంటే ఇది మొత్తం పచ్చిమిర్చి ఒక కొంచెం మరీ అంత కారం కాకుండా నార్మల్గా అట్లా హాట్ ఉండాలని ఒక 5-6 మిర్చి వేసి మంచిగా కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టేసుకొని ఇవి ఒలుచుకున్న గింజలన్నీ దాంట్లో వేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో నేనైతే అలానే చేస్తాను. ఇది అంత ఘనంగా ప్రాసెస్ కూడా ఏమంత ఉండదు, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎమ్మటే అయిపోతుంది. కాకపోతే ఇవి ఒలవడమే చాలా లాంగ్, బాగా చేపు పడుతుంది అనమాట టైమ్. దీనికే పెద్ద ఇది అయిపోతుంది దీన్ని ఒలవడము. సో చేసుకోవాలంటే చెయ్యాలి, తప్పదు. సో మీరు కూడా తినున్నారా కామెంట్ చేయండి. అండ్ ఇదే ఇయర్ ఇంకా 2 అయితే ఒలిస్తే కంప్లీట్ అయిపోతుందని మీకు చూపిస్తున్నాను అనమాట. పాపం మా నాన్న చేతులు చూడండి అంతా, ఇగో ఇదంతా ఇంత డస్ట్ వెళ్ళిందనమాట. అవంతా తీసి ఇక బయట వేసి క్లీన్ అయితే చేసేసిన. అండ్ ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసిన. ఇందాక చెప్పిన కదా సో కొంచెం హాట్కి మిర్చి అని, సో అన్ని గనం ఉన్నాయి కదా గింజలు, ఒక 5 మిర్చి అయితే మంచిగా ఫ్రెష్గా నీట్గా కడిగేసిన. అవి కడిగి కొంచెం నార్మల్గా కట్ చేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసిన అండ్ కొంచెం సాల్ట్, ఇవి వెల్లుల్లి నేను ఎక్కువ వేయలేను, ఎక్కువ నాకు ఎందుకు ఫ్లేవర్ నచ్చదు. సో అందుకే ఒక 4 వేసిన అండ్ కొంచెం సాల్ట్ వేసిన. ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు వేస్తే కొంచెం అవి మెత్తగా మెదుగుతాయి అనేసి కొంచెం సాల్ట్ వేసిన. అండ్ మొత్తం పిండి అది గింజలు మొత్తం మిక్సీ పట్టినాక తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు అని కొంచెం ఎత్త వేసేసిన అనమాట. సో మా నాన్న ఇది ఎక్కడ ఏదో జోక్ చేస్తుండు, అందుకే నవ్విన. అండ్ ఇక్కడైతే ఇక మిక్సీ అయితే పట్టేసిన అనమాట పచ్చిమిర్చిది. అది ఘాటుకి ఫుల్ దగ్గొచ్చింది, ఎందుకంటే అవి తేజ మిర్చి అనమాట. ఇంట్లో నార్మల్ మిర్చి అయిపోయి ఉండే, నాన్నని తీసుకురా అని చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అంతే, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుగా ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మంటే తిడతారు, ఎప్పుడైనా పోయేటప్పుడు చెప్పంటేనేమో చెప్పరు, తీరా ఇంట్లో పోయి వచ్చినాక గుర్తుకొస్తుంది అనేసి ఇక ఏదో ఒకటి అనేసి అయితే అవే మిర్చి అయితే వేసేసిన అనమాట. సో పిండి అయితే మంచిగా రుబ్బేస్తున్నా. మా నాన్ననే వీడియో తీస్తుండో, నాని కొంచెం అవి గ్యారెలు వేస్తా అంటే కొంచెం తీయరాదంటే అది మాత్రం నేను అసలుకే చేయను, వచ్చి నేను వీడియో అయితే తీస్తా అనేసి చెప్తుండు. సరేలే ఇంకా నేనే చేసుకుంటా అనేసి చెప్పిన. సో ఇక్కడైతే అదే ఘాటుకి ఫుల్ దగ్గు వస్తుంది అనమాట. సో నేనైతే ఇదే సింపుల్ చూసేసి కదా, కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లి కొంచెం సాల్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ ఇంకా గారెలు వేసేసుకోవడమే, సింపుల్ ఈజీ అనమాట. అండ్ మీరు కూడా ట్రై చేయండి, స్వీట్ హాట్ రెండు మిక్సింగ్ చాలా బాగుంటుంది, ఇలా కూడా చేయండి. సో ఇది అన్నమాట.